ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పే మాటలు నీటి మాటలుగానే కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇక్కడ అంగన్వాడీ స్కూల్తో పాటు ప్రాథమిక విద్యా బోధనకు ఈ స్కూలు చుట్టుపక్కల పేదవారికి ఎంతో ఉపయోగపడుతోంది. అయితే భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో బడి పిల్లలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలలకు పెద్ద ఎత్తున స్కూల్స్ మధ్యాహ్న భోజన పథకంతో పాటు పిల్లలకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ ఉచితంగా అందజేసి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తోంది అంటూ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బోధనా ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ లోపం, మౌలిక సదుపాయాల కొరత, మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపాలు, ఉపాధ్యాయుల బాధ్యతా రాహిత్యం వల్ల సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ అస్సలు లేదని, ఉపాధ్యాయులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. చెంగలరావుపేటలో ఉన్న రామ ప్రాథమిక పాఠశాల భవనంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి స్కూల్ బిల్డింగ్ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్కూలు ప్రధానోపాధ్యాయుడు గాని టీచర్లు ఉద్యోగ భద్రత కోసం మౌనం వహించడం ప్రశ్నార్థకంగా మారింది. విద్యాశాఖ అధికారులు పాఠశాల బాగు కోసం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఏంటంటే చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పైన కొంచెం గోడలు అవి పైనుంచి పెంకులు తర్వాత పేర్లే పడిపోతున్నాయి. అంటే క్రాక్ వస్తుంది గోడలు అవి. చాలాసార్లు సార్ కూడా ఇక్కడ ఇన్ఫార్మ్ చేసాం. ఏంటంటే ఇప్పుడు చదివించడానికి వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నిన్న వచ్చినప్పటికీ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ పడిపోయిందంట పైనుంచి పెచ్చి ఒకటి పడిపోయిందంట ఊడిపోయి పైన గొట్టె అంతా ఊడిపోయేది. మేము చాలాసార్లు వచ్చినప్పుడు చూసాం. సార్ కూడా చెప్పాం. సార్ కూడా వాళ్ళు ఏంటంటే పైన చెప్పామంటే అథారిటీస్కి హైయర్ అథారిటీస్ చెప్పాం. వాళ్ళు కూడా ఎప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పారు. ఇప్పుడు మేము కాదు ఇప్పుడు 10 మంది 20 మంది 50 మంది దగ్గర వస్తున్నారు పిల్లలు. ఇక్కడ చదవాలంటే ఇప్పుడు మేము ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోతున్నాం. ఏంటంటే అక్కడ అందరూ చూసుకుంటారు. ఇక్కడ ఆయాలైనా టీచర్ అయినా సరే సార్లు అయినా సరే శుభ్రంగా చూసుకుంటారని చెప్పేసి మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం. అలాంటిది ఇక్కడ పరిస్థితి చూస్తే ఏం బాగాలేదు. పైనుంచి పెంకులు పడిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ సాయంత్రం పూటలు అయిపోయింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు తెల్లవారుజామున పిల్లలకి అయిందనుకోండి ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎలాగే చేస్తే మాత్రం చాలా పిల్లలు మాత్రం మానేస్తారు. నేనే చెప్పేస్తాను 10 మంది మానేమని చెప్పి. అది ప్రభుత్వానికి ఇది చేయండి. కొంచెం వాళ్ళకి వెళ్ళినట్టు షేర్ చేసి చెప్పండి. కొంచెం ఇప్పుడు పెద్దది 2-3 రోజులు చూస్తే వర్షం పడింది, పెద్ద వర్షం పడింది. మన చెట్టు కొమ్మ కూడా పడిపోయింది. ఎలాగైతే ప్రాబ్లం కదా. వర్షాకాలం అయినా సరే ఏ కాలం అయినా సరే చూసుకొని మీ దగ్గర ఆ స్లాబ్ చేయడం వెయిట్ చేయడం కొంచెం చేస్తే ప్రాపర్గా పిల్లలకైనా బాగుంటుందని చెప్పేసి నాది ఇప్పుడు.